రైట్. అంటే సాధారణంగా ఇప్పుడు మనం కొనుక్కున్నప్పుడు అన్ని ఆధారాలు ఉంటాయి. అండ్ లీగల్‌గా అన్నీ చెక్ చేసుకుంటారు. లాయర్ సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, సమ్ ఇష్యూస్‌లో మనం చూస్తుంటాం. ఇట్లా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. మరి ఏంటి ఫర్దర్‌గా? ఐ టెల్ యూ, లీగల్గా అన్నీ చూసుకుంటామన్నది 100లో 5% మాత్రమే అది అందరూ చేస్తారు మేడం. అంతే. ఓన్లీ 5% పీపుల్ విల్ వెరిఫై లీగాలిటీస్. ఏ ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ప్రాపర్టీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అడ్వకేట్ని కన్సల్ట్ చేయాలి. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో అతనే రైట్ఫుల్ ఓనరా, ఆవిడే రైట్ఫుల్ ఓనర్ అనేది వెరిఫై చేయాలి. దాని తర్వాత ఈ ప్రాపర్టీ తనకి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి. అదేవిధంగా ఎన్కంబరెన్సెస్ ఉంటాయి. ఓకే, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ధరణిలో కూడా ఇప్పుడు ఆ పోర్టల్లో మనం వెళ్ళి చూస్తే ఈసీ అంటాము వాడుక భాషలో, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఏ ప్రాపర్టీ ఎక్కడి నుంచి ఎవరు అమ్మినారు, ఏ ఇయర్లో అమ్మినారు, ఏ ఇయర్లో కొన్నారు అన్నది పూర్తి వివరాలు ఎన్కంబరెన్స్లో ఉంటాయి. అదే కాకుండా మనం ఎప్పుడైతే ప్రాపర్టీ కొంటున్నామో వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, తాను ఇంకొకరి నుంచి కొన్నారా లేదంటే మన పూర్వీకులకు నుంచి వచ్చిందా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. అట్లా వచ్చినప్పుడు మరి వాళ్ళకి లీగల్ హెయిర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీరు ఒకరే కూతురు అనుకొని మీరు ఒక ప్రాపర్టీ అమ్మితే నేను కొనుక్కున్నాను. కానీ ఫర్ సపోజ్ మీతో పాటు ఆ ప్రాపర్టీ మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే మీ పూర్వీకుల ప్రాపర్టీ అయినప్పుడు దాని మీద మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా రైట్ ఉంటుంది. మరి వాళ్ళకు ఆ హక్కు చెందిందా చెందలేదా, వాళ్ళకు ప్రాపర్టీ షేర్ అయిందా కాలేదా, డివైడ్ అయిందా కాలేదా అనేది నేను పూర్తిగా వెరిఫై చేసి కొనుక్కుంటే అది రైట్ఫుల్గా నేను ఓనర్షిప్ క్లెయిమ్ చేయొచ్చు. అంటే వాళ్ళ సైన్స్ కూడా ఇంపార్టెంట్ ఉండాలి. అండ్ వాళ్ళ షేర్ కూడా వాళ్ళకి వెళ్ళాలి. లేదంటే వాళ్ళ కన్సర్న్ ఇస్తూ వాళ్ళ సిగ్నేచర్స్ పెడితే అది రైట్ఫుల్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ కాకుండా మీరు ఆ విషయాన్ని దాచి కనుక నాకు అమ్మితే అది తెలుసుకోకపోవడం నా జ్ఞానం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. చెప్పకుండా మీరు నన్ను నమ్మితే మీరు చీట్ చేసినట్టు అవుతుంది. క్రిమినల్ కేసు. రైట్. ఇప్పుడు సాధారణంగా ఒక అమ్మాయి మనకు కనిపిస్తున్నారు అనుకోవచ్చు. మీరు ఇంతకుముందు ఒక కూతురు అంటే, బట్ ఉండొచ్చు, మనకి తెలియదు ఆ విషయము. మరి అలాంటప్పుడు మనం చీట్ చేసినందుకు గాను వాళ్ళ మీద మనం రివర్స్ కేసు వేయచ్చా? మీ మీద నేను కేసు వేయచ్చు, మీరు ఆ ఇష్యూస్ దాచేసి మీరు నాకు అమ్మినట్లు. కానీ ఆల్రెడీ ప్రాపర్టీ నేను కొని ఉంటాను, ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. కానీ వాళ్ళ రైట్ కోల్పోరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క బ్రదర్సే కానీ ఆ ప్రాపర్టీ ఇంకెవరైనా లీగల్ హైయర్స్ ఉంటే కనుక వాళ్ళు వచ్చేసి ఈ ప్రాపర్టీని వాళ్ళకు రికవరీగా అడగచ్చు. ప్రాపర్టీ మాకు ఇవ్వండి అని కూడా అడగచ్చు. ఖచ్చితంగా వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళే అవకాశాలు కూడా ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత నాది. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ యొక్క వివరాలు ఈ రోజులలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఉంటా ఉన్నది. అండ్ మనం కూడా పర్సనల్గా వెరిఫై చేయాలి. మీరు అమ్ముతున్నప్పుడు కేవలం మిమ్మల్ని ఒక్కరినే చూసి కొనడం కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళని విచారించాలి. అదేవిధంగా ప్రాపర్టీ నేబర్స్ ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా విచారించాలి, తెలుసుకోవాలి ఈ ప్రాపర్టీ నిజంగానే సువర్ణదా లేదంటే వాళ్ళకి ఇంకెవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా, మరి ఆమె కొన్న తర్వాత వాళ్ళకి ఎవరైనా అమ్మిన వాళ్ళు రైట్ఫుల్ ఓనర్షిప్తోనే అమ్మినారా లేదా, ఇవన్నీ వెరిఫై చేసుకొని కొంటేనే ప్రాబ్లం కాదు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి కేసులో కూడా తను ఒక ఫిల్మ్ స్టార్ కాబట్టి ఇటువంటి ఏం కావాలి అనేసి నెగ్లెక్ట్ చేసి ఉండుంటారు. మేబీ ఆ ప్రాపర్టీ అప్పుడు కొనేటప్పుడు కూడా డిఆర్టీలో కేసు ఉన్నదన్నది కూడా ఖచ్చితంగా డిఆర్టీకి ఎవరైతే కేసు బ్యాంక్ చేసినారో బ్యాంక్ మార్టిగేజ్ అయి ఉంటుంది. మార్టిగేజ్ అయినప్పుడు ఈసీలో ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో, ఈ ప్రాపర్టీ మా బ్యాంకుకి మార్టిగేజ్ అయి ఉంది. ఇది కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక వెరిఫై చేసుకొని ఉండుంటే బాగుండేది. వెరిఫై చేయలేకపోవచ్చు. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో చేసినప్పుడు కూడా అందులో రిఫ్లెక్ట్ కాలేకపోవచ్చు. అప్పుడున్న డాక్యుమెంటేషన్ ఏ రకంగా ఫైల్ అప్ చేసినారో ఏంటో తెలియదు కాబట్టి, సో అటువంటి సిచ్యుయేషన్లో ఈయన కొంత దాన్ని నెగ్లెక్ట్ చేసినారనేది మాత్రము మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సో మనం ఏదైనా ప్రాపర్టీ కొంటున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన పర్సనల్గా కూడా వెరిఫికేషన్ ఇంపార్టెంట్ అంటారు. 100% వెరిఫికేషన్, పర్సనల్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్, ఫీల్డ్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ వెరిఫికేషన్ ఇంపార్టెంట్, ఓవరాల్గా దాని మీద కేసెస్ ఉన్నాయో చూసుకోవడం అది కూడా ఇంపార్టెంట్. అన్నిటికంటే కూడా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు ప్రాపర్టీ కొంటే 99% రిస్క్ మాత్రం అవాయిడ్ చేయగలుగుతాం.